హలో ఎవ్రీవన్. ఈరోజు మనము చామదుంప కర్రీ చేసుకుందాం. అందుకు కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న చామగడ్డ, 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, నానబెట్టుకున్న చింతపండు, కొత్తిమీర, అల్లం పేస్ట్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతులు, జీలకర్ర పౌడర్, ఉప్పు, కారం, పసుపు. ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. అందులో మన పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుందాం. ఉప్పు, ఈ ఉప్పు వేసుకోవడం వలన టమాటా త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా టమాటా మగ్గిన తర్వాత ఇందులో మనము చింతపండు గుజ్జు లేదా చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. ఈ పులుపుకి సరిపడా కారం వేసుకోవాలి. నేను వేసుకున్న చింతపండుకి 1.5 స్పూన్ కారం పడుతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనము ఉడికించుకున్న చామదుంప పీసెస్ని వేసుకుందాం. కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. ఇలా మనకి కూర ఉడికిన తర్వాత చివరిగా మెంతులు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఆపేసుకుంటే అయిపోతుంది. మనకి లాస్ట్లో ఈ పొడి వేసుకున్న తర్వాత మనకి కూర ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. దించే ముందు వేసుకుంటే సరిపోతుంది. ఇక మనం దీన్ని సర్వ్ చేసుకుంటే రెడీ. ఇలా మన చామదుంప కర్రీ రెడీ.